హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వినాయక చవితి స్పెషల్ అయినటువంటి పాల తాలికల్ని ఎలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇదే కొలతలతో ఇలాగే చేశారు అంటే చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒక్క గిన్నె తినాలి అనుకున్న వాళ్ళు కూడా 2-3 గిన్నెలు తినేసేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలి అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి. మరి ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈ పాల తాలికలు తయారు చేయడం కోసం ఒకరోజు ముందే మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. దీనికోసం ఒక 1/2 కేజీ బియ్యం తీసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి ఒక 24 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని ఒక స్ట్రైనర్లోకి నీళ్ళని వడకట్టేసుకొని బియ్యాన్ని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. మనం చేత్తో పట్టుకుంటే కొంచెం తడి తగిలితే సరిపోతుంది, మొత్తం పొడిగా కాకుండా కొంచెం తడి అనేది ఉంచుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ బియ్యాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక జల్లెల్లో వేసుకొని పిండిని జల్లించుకోవాలి. పిండి మొత్తం జల్లించుకున్నాక ఈ విధంగా చేత్తో పిండి అనేది ఆరిపోకుండా అద్దుకోవాలి. లేదంటే పిండి ఆరిపోతే మనకి తాలికలు అనేవి సరిగ్గా రావు. ఇప్పుడు ఈ పిండిని కొంచెం పక్కన పెట్టుకొని 1/2 కేజీ బియ్యానికి 100 గ్రాముల సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి నీట్గా కడిగి 1/2 కేజీ సగ్గుబియ్యానికి 1 గ్లాస్ నీళ్లు పోసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. మనం ముందుగా జల్లించుకొని పెట్టుకున్నటువంటి బియ్యం పిండిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి మనం ఉడికించుకున్నటువంటి సగ్గుబియ్యం వాటర్ని ఇందులో వేసి పిండిని మనం కలుపుకోవాలి. పిండి అనేది తడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పడుతుంది, చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. ఈ సగ్గుబియ్యం వాటర్తో కలపటం వల్ల పిండి అనేది బాగా జిగురుగా ఉండి తాలికలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి సగ్గుబియ్యంలో 1 లీటరు పాలు అనేవి పోసుకొని ఉడికించుకోవాలి. పాలు మరిగేలోపు మనం పాకం రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెలో 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ బెల్లం పడుతుంది. దీంట్లో 1 టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని మనకి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, పాకం ఏమీ రాక్కర్లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్లో మనం ఇందాక ఏదైతే పిండిని రెడీ చేసుకున్నామో అందులో కొద్దిగా పిండిని ఇలా వాటర్ లాగా చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని జంతికలు ఒత్తే దాంట్లో పెట్టి మరుగుతున్న పాలలో ఈ విధంగా ఒత్తుకోవాలి. లేదు అంటే మనం చేత్తో అయినా కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా చేసుకొని వేసుకోవచ్చు. ఒకసారి మనం ఒత్తుకున్న తర్వాత అవన్నీ మళ్ళీ పైకి వచ్చిన తర్వాతే మళ్ళీ రెండోసారి ఒత్తుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం ఒత్తుకున్నాక మనం తాలికల్ని ఉడికించుకోవాలి. అలాగే మనం ఇందాక ఏదైతే పిండి నీళ్ళు రెడీ చేసుకున్నామో దాన్ని కూడా వీటిలో వేసి 1/4 గంట సేపు ఈ తాలికల్ని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ఇంకొక కళాయి తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి, అలాగే జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాల తాలికలు ఉడికాయి అన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి బెల్లం పాకంని ఇందులో వేసి కొద్దిగా ఇలాచీ పౌడర్, అలాగే ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ. ఈ వినాయక చవితికి ఈ పాల తాలికలతో మీ ఫెస్టివల్ని మరింత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.